నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. పరిశుభ్రత వైపు ఒక్క అడుగు. 11 ఏళ్ల క్రితం గాంధీ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాట ఇది. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్రమైన భారతావని నిర్మాణమే లక్ష్యంగా ప్రధాని ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. దేశాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా స్వచ్ఛ భారత్ గ్రామీణ్, స్వచ్ఛ భారత్ అర్బన్ లాంటి పథకాలు తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ భారత్ అర్బన్లో పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు మనం సాధించిందేంటి, ఇక ముందు మనం సాధించాల్సిందేంటి, ఈ అంశంపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ఐఈసీ స్వచ్ఛ భారత్ ఐఈసీ విశ్లేషకులు శ్యామ్ కుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త ఉపాధ్యాయులు మల్లికార్జున్ గారు ఉన్నారు, జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు జూమ్లో జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. స్వచ్ఛ భారత్ అర్బన్లో, స్వచ్ఛ భారత్ మిషన్ కింద అర్బన్లో పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఇటీవల కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో హైదరాబాద్ 6వ ర్యాంకు దక్కించుకుంది. అంటే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద జిహెచ్ఎంసీలో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ముందుకెళ్లాలంటారు? అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, వీరితో పాటు మన స్వచ్ఛ భారత్ మిషన్ గైడ్ లైన్స్ ఏదైతే మనకు పాటిస్తే మనకు అర్బన్ ప్రాంతాలు, మున్సిపాలిటీస్లలో శుభ్రత, పరిశుభ్రత, దానివల్ల క్లీన్ అండ్ గ్రీన్ నుండి ఒక ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించాలంటే మన స్వచ్ఛత వైపు ఒక అడుగు వేయాలని మరి గాంధీజీ గారు ఏదైతే వారు బోధించారో, వారి యొక్క ఆశయాలు ఏదైతే వాటిని మనం ముందుకు తీసుకుపోవాలనుకున్న దాంట్లో ఈ నగరాలు పరిశుభ్రతగా ఉంచడం అనేది ఒక పెద్ద సమస్యాత్మకమైన ఇష్యూ. ఎందుకంటే దాంట్లో రకరకాల పీపుల్ ఉంటారు. ఎలైట్ పీపుల్ నుంచి మొదలు పెడితే దాంట్లో అధికారులు, అనధికారులు, పేద వర్గం వారు, బిజినెస్ వాళ్ళు, అంటే వారికి ఒక పూర్తి స్థాయి అవగాహన అనేది కల్పించడం అనేది ఒక పెద్ద సవాల్తో కూడుకున్న అంశం ఉండేది. మీరు అన్నట్టుగా గత 11 సంవత్సరాల కింద చూస్తే, గతంలో అంతకన్నా ముందు చూస్తే కూడా ఎక్కడో కానీ ఏదో ఒక రూపం ఉన్నప్పటికీ ఒక మిషన్ మోడ్ లో ముందు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి గారు కూడా చేశారు. మరి ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కూడా ఇతర రాష్ట్రాలలో, ఇతర మున్సిపాలిటీస్లలో కూడా ఇది ప్రతి ఒక్కరికి అర్బన్ ప్రాంతంలో కానీ, రూరల్ ప్రాంతంలో కానీ ఇది మన జీవన విధాన శైలి ఆరోగ్యకరమైన భారతమనే ఆరోగ్యకరమైన నగరాలు మన జీవనం కొనసాగించాలి. మరి అలా ఏదైతే అంటువ్యాధులు కానీ, మన దాంట్లో చాలా ఇబ్బందికరమైన క్రిమి కీటకాలన్నింటినీ కూడా వాటిని లేకుండా చేయాలన్నప్పుడు మరి రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా పార్కులు, ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ పైన ఉన్న టెర్రస్లతో సహా ప్రతి దాని మీద ఎట్లా శుభ్రంగా ఉంచాలన్న దాంట్లో ఒక గైడ్ లైన్స్, ఒక పద్ధతి, వాటికి సంబంధించిన అవగాహన కల్పించడంలో నగరంలో ఉన్న ఏజెన్సీలు, ఎన్జిఓలు, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్, ఇవాళ మున్సిపల్ అధికారులు, మున్సిపల్లో ఉన్న కార్పొరేటర్లు, మేయర్లే కాదు, దీంట్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడానికి ఎన్నో ప్రోగ్రాములు చేసి భాగస్వాములను చేయడానికి ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగా మరి వాళ్ళ ర్యాంకు 6వ ర్యాంకు రావడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ లాంటి మహానగరంలో, మరి తెలంగాణలో ఉన్న మేజర్ మున్సిపాలిటీస్లలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినా అయినప్పటికీ ఇంకా మమేకం కావాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రజలు ముందుకొచ్చి దాన్ని ఇది మన అందరిది అని అనుకుంటే ఇంకా కొద్దిగా మెరుగైన ఈ వచ్చిన ఏదైతే 6వ ర్యాంకు కానీ, అది ఇంకా 1వ ర్యాంకు, అదే 6వ ర్యాంకు, 7వ ర్యాంకు, ఇట్లా మనకు మంచి పరిశుభ్రమైన నగరాన్ని, పరిశుభ్రమైన సమాజాన్ని తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. రామ్మోహన్ గారు, ఇక్కడ మీరు జిహెచ్ఎంసీ మేయర్గా కూడా పనిచేశారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో వేస్ట్ మేనేజ్మెంట్, చెత్త రీసైక్లింగ్ అనేది ప్రధాన సమస్యగా మారుతోంది. కొన్ని చూసాం, బోయిన్పల్లిలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేయడం, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో కూడా. అంటే ఇలాంటివి ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఉన్న సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా అధిగమించవచ్చు, ఈ చెత్తని రీయూజ్ చేయడం ఇలా ఎలా ముందుకెళ్ళొచ్చు అంటారు? అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే చెత్తను దాంట్లో దీన్ని మనకు ఎలక్ట్రిసిటీని తయారు చేయడం ఏదైతే ఉందో, డ్రై వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీని తయారు చేసే ప్రయత్నం చేస్తారు. డ్రై వేస్ట్ నుంచి ప్లాస్టిక్ రోడ్లు వేస్తూ ఉంటారు. డ్రై వేస్ట్ నుంచి బై ప్రొడక్ట్స్ ఆయిల్ తయారు చేసే కంట్రీలు కొన్ని ఉన్నాయి. దీంట్లో మరి వాళ్ళ భారతదేశంలో ఉన్న టెక్నాలజీలో భాగంగా
అతిపెద్ద ఏసీఆర్నే అతిపెద్ద మరి ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. జవహర్ నగర్ లో దాదాపు 300 ఎకరాల చెత్త డంపులో 150 ఎకరాలకు సంబంధించిన డంపు మనం ఇక్కడ చేయడం జరిగింది. దాంట్లో 150 ఎకరాల డంపును మొత్తం కూడా దాంట్లోకెళ్ళి వచ్చే వ్యర్థాలు, వాసన, దాంట్లోకెళ్ళి వచ్చే వ్యర్థ నీళ్ళన్నీ కూడా దాన్ని మొత్తం ఒక వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తోటి ఒక 7 లేయర్లుగా దాన్ని క్యాపింగ్ అంతా కూడా చేసి దాని వ్యర్థ పదార్థాలు దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా పొల్యూట్ కాకుండా చేసిన సందర్భం. మళ్ళీ ప్రతిరోజు వచ్చే చెత్తను ఎలక్ట్రిసిటీ 24 మెగావాట్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మళ్ళీ సెకండ్ ప్లాంట్ పెట్టడానికి కూడా మరి వాళ్ళు అక్కడ ఉన్న ఏజెన్సీ వాళ్ళు కూడా రెడీ కావడం జరిగింది. దీంతో పాటు ఇతర మున్సిపాలిటీస్లలో కూడా కొంత క్యాపబుల్ ఉండదు కాబట్టి దాంట్లో ఒక్కొక్క మున్సిపాలిటీని ఒక క్లస్టర్ కింద 4-5 మున్సిపాలిటీలు చేసి అక్కడ కూడా ఇలాంటి చెత్త రీసైక్లింగ్, మరి దాంట్లో తడి చెత్త, పొడి చెత్త అయితే ఈ విధంగా దాంట్లో మనకు బై ప్రొడక్ట్ మరి ఎలక్ట్రిసిటీ తయారు చేయడం కానీ, తడి చెత్త అయితే ఎరువులకు తయారు చేయడం కానీ, ఇంకా చిన్న మున్సిపాలిటీస్ అయితే అక్కడక్కడనే వాళ్ళు బై ప్రొడక్ట్ తయారు చేసుకునే ప్రయత్నం చేయడం కానీ, ఇట్లా దాన్ని ప్రతిరోజు ఒక జీరో డంపింగ్ కూడా ఒక జీరో స్థాయికి తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేసి మనకు ట్రాన్స్ఫర్ స్టేషన్ చేసి అక్కడ కూడా జీరో చేసే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు సఫలీకృతమవుతున్నారు. ఇంకా దాంట్లో ప్రజల భాగస్వామ్యంతో చేసే ప్రయత్నం చేస్తారు. ఇదొక్కటి తడి చెత్త పొడి చెత్తనే కాకుండా రోడ్లు దొబ్బింది కానీ, ఇండ్లు ఊలగొట్టింది కానీ, ఇవన్నీ కూడా చెరువులలో, కుంటలలో ఇవన్నీ పోయకుండా దాని వల్ల కూడా పొల్యూషన్ అయితే ఆస్కారం ఉంటుంది. ఏదైతే బహిరంగ మూత్రాలు, బహిరంగంగా చెత్త వేయడం, ఇట్లా చాలా రకాల ఇది ఉంటాయి. చెట్లు రాత్రిపూట పడ్డ చెత్త, ఏదైతే ఆకుల చెత్త ఉంటుందో దాన్ని కూడా ఉదయమే క్లీన్ చేయకపోతే రోడ్ల మీద కూడా ఇవాళ నీళ్ళన్నీ కూడా జమ కావడం, ఇవాళ డ్రైనేజీలు పొంగిపోలడం, ఇట్లా ఒకదానికి దారి తీస్తుంది. కాబట్టి స్వచ్ఛ భారత్, ఇవాళ స్వచ్ఛ రోడ్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఇవన్నీ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు రకరకాల ఏజెన్సీలన్నీ కూడా మున్సిపాలిటీలతో కలిసి పనిచేస్తూ ఉంటాయి. రైట్. ఇక్కడ హైదరాబాద్ మాత్రమే స్వచ్ఛ సర్వేక్షణ్ నగరాల్లో మన తెలంగాణ నుంచి హైదరాబాద్ నగరం మాత్రమే 6వ ర్యాంకు సాధించింది. ఇక మిగతా నగరాలు ఉన్నాయి, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం లాంటి నగరాలు కూడా ఈ లిస్టులోకి వెళ్ళాలి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించే విధంగా ముందుకెళ్లాలంటే అక్కడ కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, స్వచ్ఛ భారత్ మిషన్ కింద అక్కడ కూడా ఎలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందండి? అంటే మీరు గతంలో చూసుకుంటే, గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే హైదరాబాద్ నగరం ఇవాళ దాంట్లో కొన్ని మనకైతే సిఎన్డి వేస్ట్ కానీ, కన్స్ట్రక్షన్ వేస్ట్ కానీ, సాలిడ్ వేస్ట్ కానీ, యూరినల్ సంబంధించింది కానీ, గ్రీనరీ మెయింటైన్ చేయడం కానీ, ఇవాళ జీరో డంప్ యార్డ్ మెయింటైన్, ఇట్లా రకరకాల క్రైటీరియాస్ ఉంటాయి. దాంట్లో ఇవాళ చుట్టుపక్కల ఉన్న కొన్ని చిన్న చిన్న నగరాలు, మున్సిపాలిటీస్, ఒకసారి వరంగల్, ఒకసారి కరీంనగర్, ఒకసారి పక్కన ఉన్న కామారెడ్డి, ఇట్లా మున్సిపాలిటీస్ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కసారి అక్కడ ఉన్న ఫ్యాషన్ గా పనిచేసే ప్రజాప్రతినిధులు కానీ, కమిషనర్స్ కానీ వాళ్ళు పనిచేసినప్పుడు ఆ నగరాలకు కూడా పలు సందర్భాల్లో అవార్డులు వచ్చి మరి వాటిని కూడా ఎంకరేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మనకు జిహెచ్ఎంసీ అతిపెద్ద నగరం కాబట్టి ఇక్కడ ఏజెన్సీస్, ప్రజల భాగస్వామ్యం ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా సార్లు వచ్చిన సందర్భం ది బెస్ట్ సిటీ, బెస్ట్ లివింగ్ సిటీ కూడా వచ్చిన సందర్భం ఉంది. దాంట్లో భాగంగా మిగతా మున్సిపాలిటీస్ కూడా గతంలో వచ్చాయి. ఇంకా ఫ్యాషన్ గా పనిచేసి ఒక పట్టుదలతో పనిచేస్తే మిగతా మున్సిపాలిటీలో కూడా వస్తానికి ఆస్కారం ఉంటుంది. గతంలో కూడా వచ్చిన సందర్భాల్లో ఫ్యూచర్ లో కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యాషన్ గా పనిచేసి ఇది నా సిటీ, నా నగరం క్లీన్ గా ఉండాలి, నగరం స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛతగా ఉండాలని అనుకున్నప్పుడు, ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఇవాళ ఒక మైసూర్ లాంటి నగరం ఉంటుంది, చిన్న నగరం, ఒక 10 లక్షల జనాభా ఉంటుంది. అక్కడ తెలుగు ఒకతను ఉండేది. దాన్ని వరుసగా 3 సంవత్సరాలు దాన్ని భారతదేశంలో నెంబర్ 1 నగరంగా, స్వచ్ఛ నగరంగా చేసిండు. ఇండోర్ నగరానికి ఒక తెలుగు అతనే కమిషనర్ ఉండే, ఆయన కూడా దేశంలో దాన్ని ఒక 3-4 ఇయర్స్ ఆ నగరాన్ని స్వచ్ఛ భారత్ లో టాప్ 1 గా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఆఫీసర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ స్టడీ టూర్ పంపించి దాన్ని ఇక్కడ ఉన్న నగరాలలో మన వాటిని సేమ్ ఇంప్లిమెంట్ చేసి చాలా మంచి రిజల్ట్ తీసుకొచ్చే సందర్భం కూడా ఉంది. రైట్. శ్యామ్ కుమార్ గారు, ఇక్కడ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ అంటే మామూలుగా అక్కడ ట్రాక్టర్ను పెట్టి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, అక్కడే వర్మీ కంపోస్ట్ లాంటి ఎరువులుగా ఉపయోగించుకోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో వేరు, పూర్తిగా డంపింగ్ యార్డులోకి తీసుకెళ్లడం. ఇక్కడ ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఇంకా ఎలా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున ఇవి వెలువడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే
ఎక్కడైతే ఉత్పత్తి అయిందో ఇంటి వద్దనే దాన్ని తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా సేకరించినట్లయితే దాన్ని సురక్షితంగా తొలగించడం సులువవుతుంది. అది కానప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే మన దగ్గర కూడా పెద్ద ఎత్తున అన్ని నగరాలు పట్టణాల లోపల సుమారు 140 పైచలకు పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి, నగరపాలికలు, పురపాలికలు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో అన్ని చోట్ల కూడా కానీ ఇంకా ఎఫెక్టివ్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇంటి వద్దనే వేరువేరుగా చేసినట్లయితే తర్వాత ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. లేకపోతే ఇదంతా తీసుకువెళ్ళి చేయడం ఇబ్బంది అవుతుంది. అందుకని ఇంటి దగ్గర చేసేటటువంటి వేరువేరుగా తీసుకొని వేరువేరుగా చెత్తను తరలించే కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది కానప్పుడు తర్వాత ప్రాసెస్ ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా గ్రామాలకు పట్టణాలకు తీసుకున్నట్లయితే గ్రామాల్లో తడి చెత్త కొంచెం తక్కువగా వస్తూ ఉంటుంది. దాని నుంచి వర్మి కంపోస్ట్ లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ పట్టణాల్లో రకరకాలుగా చెత్త అనేది డిఫరెంట్ రూపాల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున శాస్త్రీయ పద్ధతులలో ముఖ్యంగా హైదరాబాదు సమీపంలో ఉన్నటువంటి జవహర్ నగర్ లాంటి దాంట్లో విద్యుత్తును తయారు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కూడా ఇంటింటి దగ్గరనే వేరువేరు చేసి తీసుకున్నట్లయితే మనకు ఆ వ్యర్థాల నిర్వహణ అనేది సులువవుతుంది. ఇక అదేవిధంగా ముఖ్యంగా ఈ మురికి నీరు సంబంధించి కూడా దీన్ని ప్రాపర్గా తొలగించడానికి ఇంటింటి స్థాయిలో వీలు కానప్పుడు కమ్యూనిటీ లెవెల్లో అవి ఎక్కడైతే బయటికి వెళ్తున్నాయో కాలువల చివర్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర జలాశయాల చివర్లు కావచ్చు, అక్కడ మనం అక్కడ ఆ మురికి నీటిని భూమిలోకి ఇంకించే విధంగా కార్యకలాపాలు చేసినట్లయితే ఈ కార్యక్రమం కూడా ఇక్కడ కాకపోతే మనకు ముఖ్యంగా మురుగునీటి నిర్వహణ శుద్ధి కేంద్రాలు ఎక్కువగా మనకు పట్టణాల్లో చేస్తూ ఉన్నారు. ఆ నీటిని సేకరించడం అనేది కొంచెం ఇబ్బంది ప్రక్రియ. కాబట్టి ఇక్కడ కూడా అందుకనే ఇదంతా కూడా ఏంటంటే డీసెంట్రలైజ్ లెవెల్లో ఎక్కడైతే ఎక్కడికక్కడిని కనుక కార్యక్రమాలు చేసినట్లయితే ఘన వ్యర్థాల నిర్వహణ లేకపోతే ద్రవ వ్యర్థాల నిర్వహణ సులువు అవుతుంది. మల్లికార్జున్ గారు, ఇక్కడ మీరు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు, ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నారు. అంటే కేవలం స్వచ్ఛ భారత్ టైంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో స్వచ్ఛందంగా పాల్గొనే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇలా స్వచ్ఛ భారత్ విజయవంతం చేయడంలో స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఎలాంటి పాత్ర పోషించాల్సిన అవసరం? ఈ యొక్క సెగ్రిగేషన్ ఏంటంటే ఇంతకుముందు మన శ్యామ్ గారు చెప్పారు. ఇది కూడా ఏ పని అయినప్పటికీ కూడా ఇది నా పని అని భావించి వ్యక్తి చేసినప్పుడు ఇది 100% రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఇది నా పని అని భావించడం లేదు. ఇప్పుడు పట్టణంలో ఒక చోటు చెత్త వేస్తే ఆ చెత్తని మళ్ళీ నాకు ప్రమాదం కలిగిస్తుందనే అవగాహన ఈ మనిషి అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా తను మార్పు తెచ్చుకునాలి. తన ఇంట్లోనే వర్మి కంపోస్ట్ బయట ఎందుకు, తన ఇంట్లోనే కూరగాయల నీటిని వాడుకోవచ్చు, కూరగాయలు కడిగిన నీటిని, బియ్యం కడిగిన నీటిని మొక్కలకు వేసుకోవచ్చు. మరి తన ఇంట్లో తడి చెత్త పొడి చెత్త ద్వారా కూడా తడి చెత్తను తానే ఎరువుగా తయారు చేసుకో తన మిద్దె తోటకు వాడుకోవచ్చు. మనిషికి అవకాశం ఉంది. పట్టణాల్లో, గ్రామాలు అంటే అవగాహన లేదు, పట్టణాల్లోనే ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. మిద్దె తోట అంటే అవగాహన ఉంది, చెత్త యొక్క లాభ నష్టాలు అవగాహన ఉంది. కాబట్టి తన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చక్కటి అవకాశం ఉంది. ఎవరింట్లో వాళ్ళు తమ చెత్త బయటకు పోకుండా, తడి చెత్త కానీ ఈ ప్లాస్టిక్ కానీ బయటకు పోకుండా తన ఇంట్లోనే తను రీయూజ్ చేసుకున్నప్పుడు అసలు సమస్యనే ఉండదు. ఇటువంటి అవగాహన ప్రతి వ్యక్తి కలిగి ఉండి ప్రతి వ్యక్తిలో మార్పు వచ్చినప్పుడే సాధ్యపడుతుంది. రైట్. రామ్మోహన్ గారు, ఇక్కడ ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ కావచ్చు, మెట్రో సిటీస్లో స్వచ్ఛ భారత్ అర్బన్ని అమలు చేయడంలో ప్రధాన అడ్డంకులు ఏంటి? ఇప్పటివరకు చాలా వరకు మనం చెత్త రీసైక్లింగ్లో కావచ్చు, చెత్త సేకరణలో కావచ్చు, ఇక్కడ ప్రధాన అడ్డంకులు ఏంటంటారు? వాటిని ఎలా అధిగమిస్తే ఇది 100% విజయవంతం అవుతుందంటారు? అంటే కొంత ఎన్ఫోర్స్మెంట్ అనేది బాగా అవసరం. ఎందుకంటే ఇంతకుముందు శ్యామ్ గారు మల్లికార్జున్ గారు చెప్పినట్టుగా ఈ వర్మి కంపోస్ట్ తడి చెత్త అనేది ఏదైతే ఉందో ఏ ఇంట్లో అయినా ఏ నగరంలో అయినా అది చూడడానికేమో ఒక 30% ఉంటుంది. సైజులో దాన్ని చూస్తే పొడి చెత్త అనేది 70% కనబడుతుంది. అది వెయిట్ లో చూస్తే పొడి చెత్త ఎక్కువ, తడి చెత్త ఎక్కువ ఉంటుంది. కానీ ఆ పొడి చెత్త అనేది ఏదైతే ఉందో అది డెఫినెట్ గా మనకు ట్రాన్స్పోర్ట్ చేసి బయట బై ప్రొడక్ట్ చేసుకోవాల్సింది, అక్కడ ఏం కూడా ఉండదు. కానీ ఈ తడి చెత్త పొడి చెత్త అనేది ఇంటి లెవెల్లో కనుక చేస్తే అది ఆ ట్రాన్స్పోర్ట్ బర్డెన్ కూడా స్థానిక మున్సిపాలిటీ మీద పడకుండా ఉంటది. ఆ ఛార్జెస్ కూడా మున్సిపాలిటీస్ ఏమైతే ఉంటే చిన్న మున్సిపాలిటీస్ అవి భరించే పరిస్థితులు కూడా ఉండవు. వాటికి ఆదాయ వనరులు తక్కువ కాబట్టి ఈ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం, వాటి ప్రాసెస్ చేయడం,
వాటిని బై ప్రొడక్ట్ ఇవ్వడం అనేది కూడా చిన్న చిన్న మున్సిపాలిటీలకు ఇబ్బందికరంగా ఉంటుంది. దాని వల్ల కొన్ని మున్సిపాలిటీస్ కొన్ని సార్లు ఏం చేశారంటే ఎన్జిఓస్ పార్టిసిపేషన్ తోటి స్థానికంగా ఓని కంపోజ్ చేసి ఇళ్లలోనే కొంత చేసే ప్రయత్నం చేయడం, కమ్యూనిటీలలో కాలనీలలో వాళ్ళకు కొంత అక్కడనే చిన్న చిన్న ఏదైతే ఒక బొందలు అక్కడ చిన్న వాటికి ఒక గుంతలు లెక్క తవ్వి దాంట్లో చేసి ఆ కమ్యూనిటీ పార్కులకు వాడుకోవడం, ఇట్లా కొన్ని సార్లు అవేర్నెస్ చేసినప్పుడు అది ఆ లోడ్ కూడా తగ్గే ప్రయత్నం ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా మున్సిపాలిటీలో తగ్గే ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న మున్సిపాలిటీలో అట్లా కొంత ఎన్ఫోర్స్ చేయడం. ఈ మధ్యన చూస్తే చెత్త రోడ్డు మీద అయితే జైలు శిక్ష అని చెప్పారు. ఇట్లా ఇంకా కొంత ప్రజల్లో అర్బన్ లో ఎట్లా ఉంటుందంటే ఊర్లలో ఒక సర్పంచ్ ఒక మంచి నాయకుడు గ్రామ పెద్దను చెప్పి చలో మనం అందరం కలిసి కమ్యూనిటీ వర్క్ చేయాలంటే వాళ్ళకు అవగాహన ఉంటుంది. ఎవరైనా రోడ్డు మీద అయితే కూడా వారిని చూస్తే కూడా వాళ్ళు బహిష్కరించే విధంగా వాళ్ళ నియమ నిబంధనలు పెట్టుకుంటారు. పట్టణంలో అవేర్నెస్ ఎక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ అంత ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే పెద్ద ఎత్తున కమ్యూనిటీ పార్టిసిపేషన్, మరి గేటెడ్ కమ్యూనిటీస్, కాలనీస్, మరి కొంత బస్తీలలో కూడా వాళ్ళకి కొంత ప్రోత్సాహం ఇచ్చి కొంత వాళ్ళు మేము చెత్త ఆటోలకు, స్వచ్ఛ ఆటోలకు కూడా చెత్త తీసుకుపోతే ఇస్తానికి కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు రోజువారీ ఆటో ఖర్చులు ఇవ్వాలి కాబట్టి ఆటో ఖర్చులు మీరు 50 రూపాయలు ఇచ్చే కాడ 100 రూపాయలు ఇచ్చే కాడ కనీసం వాళ్ళు మొత్తమే ఇవ్వకపోతే కూడా వాళ్ళకు బాధ్యత ఉంటుంది కాబట్టి 10-20 రూపాయలు ఇట్లా ఇస్తే కూడా దాన్ని కూడా తీసుకుపోయి మరి వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలు మీకు బాగా కావాలంటే కూడా మీరు చెత్త ట్రాలీలు వచ్చినప్పుడు ఆ స్వచ్ఛ ట్రాలీలకు మీరు చెత్త ఖచ్చితంగా వారికి సమీకరించి ఇవ్వాలని చెప్పి తడి చెత్త పొడి చెత్త వేసిస్తే మీకు కాలనీలో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేస్తాం. ఇట్లా రకరకాల ప్రోత్సహించిన సందర్భం, కొద్దిగా ఎన్ఫోర్స్మెంట్ చేసిన సందర్భంగా ఉంది. దీన్ని కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎక్కువ చేయడం వల్ల 100% కాకుండా కొంచెం మనం దాన్ని ఇది చేసుకుంటూ పోతానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంత డ్రిప్కల్ ఉంటుంది పెద్ద నగరాల్లో, కానీ కొంత మిషన్ మోడ్ లో ఎన్ఫోర్స్మెంట్ 2 రకాలుగా ఉండాలి. మిషన్ మోడ్ లో చేయాలి, అవగాహనతో ఉండాలి, కొంత ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో చేసుకుంటూ పోతే మనకు భవిష్యత్తులో ఇంకా ఈ చెత్త కుప్పలు గుట్టలు పేరుకపోకుండా దీంట్లో అర్బన్ ప్రాంతంలో ఎక్కువ ఏముంటదంటే ఏదైతే డ్రైనేజీలు, ఇళ్లలో ఉండే షాంపూ పొట్లాలు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా డ్రైనేజీలలో పొంగి పొల్లడం వల్ల ఆ చెత్త ఏదైతే మన డ్రైనేజీలలో తీసింది మళ్ళీ ఏమంటే అది కొంత ఆరి మళ్ళీ తీసుకుపోయి డంప్ యార్డ్లకు తరలించే టైంలో ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రజల్లో అవగాహన ఉంటే ఇవన్నీ కూడా మున్సిపాలిటీ ఏజెన్సీస్ నిర్వహించడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి దాంట్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఎన్జిఓస్ పార్టిసిపేషన్, ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా ఎక్కువ చేసుకుంటే ఇంకా మనకు స్వచ్ఛతను చాలా ముందుకు తీసుకోవడానికి బెస్ట్ గా మెయింటైన్ చేయడానికి అవసరం ఉంటుంది. రైట్. ఇక్కడ శ్యామ్ గారు, ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి అంటే రీసైక్లింగ్ లో ఇంకా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఇంకా విజయవంతం చేయొచ్చు అంటారు? ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో తీసుకున్నట్లయితే విభిన్న రకాల ప్రజలు, విభిన్న రకాల జీవనశైలి, విభిన్న రకాల వృత్తులు ఉంటాయి. కాబట్టి మన యొక్క స్వచ్ఛతా కార్యక్రమాలు విజయవంతం కొనసాగించడానికి కూడా డిఫరెంట్ రకాల యాక్టివిటీస్ని మనము వెళ్ళాలి, డీసెంట్రలైజ్ లెవెల్లో తీసుకువెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా అపార్ట్మెంట్లు ఉన్నాయి, పెద్ద ఎత్తున అక్కడ అనేక కుటుంబాలకు నివాసం ఉంటుంటాయి. కాబట్టి ఆయా ప్రాంగణంలోని సాధ్యమైనంత మేరకు వారికి అనుకూలమైన విధానం లోపల అక్కడే ఎట్లయితే మనకు నగరాలు, పట్టణాల్లో డిఆర్సీస్, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్స్ పెడతా ఉన్నారో అట్లాంటి ఎక్కడికక్కడ ఎక్కువ పెట్టినట్లయితే మొట్టమొదటిగా వాటి సేకరణ సులువు అవుతుంది. అలాగే అనేక ప్రభుత్వ రంగ కార్యాలయాలు ఉన్నాయి, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, పెద్ద ఎత్తున కార్యకలాపాలు అక్కడ ఆఫీస్ సముదాయాలని అక్కడ కూడా తప్పనిసరిగా ఇలాంటి సెంటర్లు పెట్టి ముఖ్యంగా చెత్త సేకరణ అనేది అక్కడే జరిగినట్లయితే దాన్ని తరలించడం సులువు అవుతుంది. ఎప్పుడైతే చెత్తను బయట పడేయకుండా సేకరించి ఒక దగ్గర పెట్టినట్లయితే దాన్ని నిర్వహణ సులువు అవుతుంది. ఈ రకంగా మల్టీ స్టోరీ బిల్డింగ్ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా జనసమ్మర్దం ఉన్నటువంటి బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఇట్లాంటి వాటిలలో పర్యాటక ప్రదేశాలలో తప్పనిసరిగా డిఆర్సీస్ లాంటివి పెట్టి అక్కడ ఏది వీలైతే అక్కడ పెట్టి దాన్ని సేకరించే ప్రయత్నం చేయాలి. అదే రకంగా వ్యాపారస్తులు ఉంటారు, వారి దగ్గర వెళ్ళినటువంటి చెత్తను కూడా వారు అక్కడ సేకరించి అక్కడ పెట్టుకొని వారు సురక్షితంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే నిర్వహణ సులువవుతుంది. ఈ రకంగా డిఆర్సీసీల లాంటి ఎక్కడ ఏది సాధ్యమైతే అది పెట్టి సేకరణ ఫస్ట్ మనం డీసెంట్రలైజ్ లెవెల్లో సేకరించి చేసినట్లయితే నిర్వహణ మనం తప్పనిసరిగా సులువు అవుతుంది. రైట్. ఇక్కడ మల్లికార్జున్ గారు,
ప్లాస్టిక్ వినియోగం గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి కూడా ప్లాస్టిక్ కవర్లు, ఇంకొన్ని పార్సెల్స్ తీసుకెళ్ళడానికి కూడా ప్లాస్టిక్ డబ్బాల వినియోగం అనేది పెరిగిపోతోంది. గతంలో కొంతమంది జూట్ బ్యాగులు లేదంటే కాగితపు సంచులు వాడేవాళ్ళు. మళ్ళీ మధ్యలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకం అనేది 100% మామూలు అయిపోయింది. అంటే ఈ ప్లాస్టిక్ తగ్గించడానికి దీంట్లో ఎలాంటి అవేర్‌నెస్ కల్పించాలి? ఎలాంటి అవగాహన కల్పించాలి? స్కూల్ లెవెల్ నుంచి అంటే మీరు పాఠశాల ఉపాధ్యాయులు కాబట్టి ఎలా ముందుకెళ్ళాలంటారు? ఈ యొక్క ప్లాస్టిక్ అనేది మొట్టమొదట మనం ఇంటికి రాకూడదు. ఫస్ట్ రిఫ్యూజ్ చేసుకోవడం ఫస్ట్. ఒక బై మిస్టేక్ వచ్చిందనుకోండి, వాటిని మనము ఇంట్లో కానీ బయట ఎకో బ్రిక్స్ అని తయారు చేసుకోవచ్చండి. అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ మన ఇంటికి అనుకోకుండా వచ్చినప్పటికీ కూడా చిన్న ప్లాస్టిక్ ముక్కలు కట్ చేసి చిన్న ప్లాస్టిక్ బాటిల్లో ఫుల్ నింపేసి ఒక సంవత్సరం వచ్చిన ప్లాస్టిక్ అంతా కూడా ఒక బాటిల్ నింపవచ్చు మనం. అటువంటి ఒక 10 బాటిల్ ఇంకో చిన్న స్టూల్ లెక్క తయారు చేసుకోవచ్చు. ఒక 10 బాటిల్ని పెట్టి చిన్న రౌండ్గా పెట్టేసి దాంట్లో కొద్ది మట్టేసి దాన్ని ఒక మొక్క పెంచుకోవచ్చు. అంటే ఈ యొక్క ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు, కొన్ని వేల సంవత్సరాలు అయినప్పుడు కరగదు. కాబట్టి మనము బై మిస్టేక్ వచ్చినటువంటి యొక్క ప్లాస్టిక్ను ఎకో బ్రిక్స్ తయారు చేసుకుంటే ఆ ఎకో బ్రిక్స్ ద్వారా ఇటు పర్యావరణాన్ని కూడా లాభం. చెట్టు పెడితే ఒక మొక్క పెరుగుతుంది. పార్కులలో చిన్న స్టూల్స్ కూడా తయారు చేసుకోవచ్చు వాటి ద్వారా, ఎకో బ్రిక్స్ ద్వారా. ఇటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ యొక్క ప్లాస్టిక్ బయటికి వెళ్లకుండా అవకాశం ఉంటుంది. దానివల్ల మనం లాభం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఇక రామ్మోహన్ గారు, ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చెత్త రీసైక్లింగ్ ప్లాంట్లు, యూనిట్లు పెంచాల్సిన అవసరం ఉంది అనేది గత కొంతకాలంగా వినిపిస్తున్న వాదన. అంటే ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఎంతవరకు చెత్తని రీసైక్లింగ్ చేయగలుగుతున్నాం, దీన్ని ఎలా విస్తరించాల్సిన అవసరం ఉందంటారు? గతంలో చూస్తే మనకు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 3000 నుంచి 4000 టన్నులు వచ్చేది రోజు జిహెచ్ఎంసీ ప్రాంతంలో. ఆల్మోస్ట్ మనకు మొత్తం రిమైనింగ్ తెలంగాణ అంతా కలిస్తే కూడా అదే 4000 టన్నుల పైన ఉండేది. ఒక్క జిహెచ్ఎంసీ ప్రాంతమే 4000 టన్నులు ఉండేది. ఇప్పుడు చూస్తే 10,000 టన్నుల పైన జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉంది. దాదాపు బయట ఒక 6 నుంచి 7,000 టన్నుల చెత్త ప్రొడక్షన్ వస్తుంది. దాన్ని ఎందుకు వస్తుందంటే మీరు అన్నట్టుగా ఈ చెత్త సేకరణ అనేది ఇంతకుముందు జిహెచ్ఎంసీలో దాదాపు ఒక 10 నుంచి ఇంకొక 5 పెద్దవి ఉండే, మొత్తం 17 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ మాత్రమే ఉండేది. ఒక స్వచ్ఛ చెత్త ఆటో అతనికి 5 నుంచి 600 ఇండ్లు రోజు సేకరణ చేసి రావాలి. కానీ ఆయన సేకరణ చేయడానికి 600 ఇండ్లు 2 నుంచి 3 రోజులు పట్టేది ప్రతి ఇంటికి పోయి చెత్త తేవాలన్నప్పుడు. ఎందుకంటే అతను చెత్త సేకరించి ఆ 17 ట్రాన్స్ఫర్ స్టేషన్ లో ఒక దగ్గర పోతే ఆయన 2 నుంచి 3 గంటల పైన లైన్ లో నిలబడాల్సిన అవసరం వచ్చేది. దాన్ని 17 ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి 150 ట్రాన్స్ఫర్ స్టేషన్ పెంచడం ద్వారా ఆయన రోజుకు 1 ట్రిప్ 2 ట్రిప్పులు కొట్టేది రోజు 3 నుంచి 4 ట్రిప్పులు కొడుతున్నాం. దానివల్ల చెత్త సేకరణ సులువుగా కావడం, ఆయన ట్రాన్స్ఫర్ స్టేషన్ దగ్గరగా ఉండడం, వెయిటింగ్ లేకపోవడం, ఇవన్నీ కూడా కొంత చెత్త సేకరణలో మెరుగైన మనకు వాటిని ట్రాన్స్ఫర్ స్టేషన్ పెంచడం ద్వారా, ఆటోలు కూడా దాదాపు ఒక 2000 ఆటోలు కొత్తగా ఇవ్వడం ద్వారా, దీంతో మన మిగతా నగరాల్లో కూడా జిహెచ్ఎంసీని ఆదర్శంగా తీసుకొని అక్కడ కూడా ఆటోల చెత్త సేకరణ పెంచడం, అక్కడ స్టాఫ్ను పెంచడం, దాన్ని రిమోట్ స్థాయిలో సేకరణ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా లాస్ట్ 4-5 years లో విప్లవాత్మక మార్పులు జరగడం జరిగింది. దాంట్లో ఈ చెత్త సేకరణ ఎక్కువ చేయడం ద్వారా దాన్ని రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం, ట్రాన్స్ఫర్ స్టేషన్ పెంచడం, వీటిని రీసైకిల్ సెంటర్ కూడా పెంచాల్సిన అవసరం. దాంతో కొన్ని క్లస్టర్ వైజ్ గా చేయడం జరిగింది. మీరు అన్నట్టుగా ఒక జవహర్ నగరే కాకుండా హైదరాబాద్ సిటీకి అట్లాంటి జవహర్ నగర్లు ఇంకా 3-4 ఉండడానికి ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ప్లాన్స్ పెట్టడానికి కూడా ఏజెన్సీలతో మాట్లాడుతున్నాం. దాంతో పాటు రోడ్డు డిమాలిషన్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా భయపెట్టి 4 ప్రాంతాల్లో 4 పెడితే ఇప్పుడు 2 ప్లాంట్లు రన్నింగ్ లో ఉన్నాయి. అవి కూడా ఇంకా ఫ్యూచర్ లో ఇవన్నీ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఇంకా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఏదైతే ప్లాస్టిక్ ఉందో 50 మైక్రాన్స్ ఏదైతే ఉందో ఆ 50 మైక్రాన్స్ అంటే దాదాపు మనకు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో అవి 50 మైక్రాన్స్ పైన ఉంటాయి. అవి మళ్ళీ మనకు బై ప్రొడక్ట్ చేయడానికి కరిగించి ఇంకో ప్రొడక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికన్నా 50 మైక్రాన్ కన్నా తక్కువగా ఉండేది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కరిగించి కానీ ఇంకో ప్రొడక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 50 మైక్రాన్ల కిందికి తయారు చేయొద్దు, అది వాడద్దు అనేది సైంటిఫికల్ గా మొత్తం గైడ్ లైన్స్ అన్ని కూడా చెప్తున్నాయి. కానీ ఆ గైడ్ లైన్స్ అమలు కావట్లేదు అన్నది. ఆ గైడ్ లైన్స్ చాలా వరకు ఎవరు దాదాపు 8 రాష్ట్రాల పైన బ్యాన్ చేసినాయి.
ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా చేసింది. దానికి ఆల్టర్నేటివ్ గా బయోడిగ్రేడబుల్ సంబంధించిన మీరు కనపడే దాంట్లో ఇప్పుడు ప్లాస్టిక్ ఏదైతే ఉందో 50% తగ్గింది. దాంట్లో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అంటే 180 రోజుల్లో మట్టిలో కలిసిపోయే విధంగా ఇవాళ తిరుపతి లాంటి సంస్థలు, దేవాదాయ సంస్థలు, ప్రామినెంట్ ఏజెన్సీస్ అన్ని కూడా డిఆర్డిఎల్ ప్రూవ్ చేసిన కొన్ని టెక్నాలజీ సంబంధించిన బయోడిగ్రేడబుల్ సంస్థ ప్లాస్టిక్ ఎక్కడ కనపడింది 180 రోజుల్లో మట్టిలో కలిసిపోయే విధంగా వాడేది కూడా ఒక 50% పైన తగ్గినాయి. 50 మైక్రోన్స్ పైన ఎక్కువ వాడుతున్నారు. కొంత మనకంటే లాస్ట్ ఒక 10 ఇయర్స్ తగ్గితే లాస్ట్ 1 ఇయర్ నుంచి 6 మంత్స్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కూడా దాన్ని జీరో తీసుకురావాల్సిన అవసరం ఇలా కమ్యూనిటీస్ తోటి, ఎన్జిఓస్ తోటి ఇవన్నీ కలుపుకుంటే ఇదైతుంది. 50 మైక్రాన్స్ కన్నా తక్కువ చేయొద్దు అనేది గైడ్ లైన్ చెప్తుంది. శ్యామ్ కుమార్ గారు, ఇక్కడ ప్రధానంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ఏరియాలో, పట్టణాల్లో 100% విజయవంతం అవ్వాలి. ODF ప్లస్ హోదా, వాటర్ ప్లస్ హోదా రావడానికి ఇంకా ప్రధాన సవాళ్ళు ఏంటి? వీటిని మీరు ఈ విశ్లేషకులు, మీరు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి, సో ఇంకా వాటిని అధిగమించి ODF ప్లస్ హోదా రావడానికి ఎలా ముందుకెళ్ళాలి? ఫైనల్లీ ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు అర్బన్ రెండింటికి స్వచ్ఛ భారత్ మిషన్లో చూసినట్లయితే అర్బన్ ప్రాంతాల్లో ODF కావాలి, ODF ప్లస్ కావాలి, ODF ప్లస్ కావాలి, అదేవిధంగా వాటర్ ప్లస్ కూడా కావాలి. ముఖ్యంగా ODF ప్లస్ ఈ 3 అంశాలు తీసుకున్నట్లయితే టాయిలెట్స్ ఉండడము, పట్టణ ప్రాంతాలు కాబట్టి మురికివాడలు అట్లాంటి వాటి దగ్గర టాయిలెట్ కాకపోతే అక్కడ కమ్యూనిటీ టాయిలెట్ కట్టించడము, ఇతరత్ర జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కమ్యూనిటీ మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడం, వాటిని సమర్థవంతంగా వాడడం. అదేవిధంగా మనము సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేటటువంటి వాటిని ఆ సెప్టిక్ ట్యాంక్ రెండిన తర్వాత దాన్ని తీసి ప్రాపర్గా సురక్షితంగా తొలగించడం. ముఖ్యంగా సెప్టిక్ ట్యాంక్లో 80% నీరు ఉంటుంది, 20% మాత్రం పిప్పి ఉంటుంది. వాటిని కూడా సమర్థవంతంగా చేసి ODF ప్లస్ చేయాలనేది మన SBM అర్బన్ మిషన్ గైడ్లైన్ చెప్తున్నా. ఆ రకంగా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక వాటర్ ప్లస్ విషయానికి వస్తే మురికి నీటిని శుద్ధి చేయడము, అందులో 25% తిరిగి వినియోగిస్తే వాటర్ ప్లస్. గతంలో హైదరాబాద్ నగరానికి కూడా వాటర్ ప్లస్ సర్టిఫికేట్ గతంలోనే లభించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు కూడా మనం ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి దాంట్లో పెద్ద ఎత్తున చెత్త వెలువడతామని ముఖ్యంగా కాస్ట్ మినిమైజ్ చేయాలి, ఖర్చు తక్కువగా ఉండే విధంగా పెద్ద ఎత్తున బాధ్యత పెంచాలి. డీసెంట్రలైజ్ లెవెల్లో ఎక్కడికక్కడ చేసే విధంగా ప్రజలను, ఇతరత్ర సంఘాలను, ఇతరత్ర సంస్థలను కూడా భాగస్వామ్యం చేస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి నగరపాలికలకు, పురపాలికలకు తక్కువ భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డీసెంట్రలైజ్ లెవెల్లో కాస్ట్ మినిమైజ్ చేసే విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలి. రైట్. మల్లికార్జున్ గారు, ఫైనల్గా ఈ కాగితపు సంచులు, జూట్ బ్యాగుల వాడకంపై ఎలాంటి అవగాహన కల్పించాలి? పూర్తిగా ప్లాస్టిక్ నిరోధానికి ఎలా ముందుకెళ్తే బాగుంటుందండి? ఇది ప్లాస్టిక్ని పూర్తిగా ఫస్ట్ చెప్పాము రిఫ్యూజీలు అని. అంటే ప్లాస్టిక్ ఎట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే మనం కూరగాయ మార్కెట్కి వెళ్తే 8 రకాల కూరగాయలు కొంటే 8 కవర్లు ఇస్తున్నారు. వారంకు 8 కవర్లు అలా వస్తున్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్ ఈ మధ్య ఎక్కువైపోయింది. ఆన్లైన్ ఒక్క ప్యాక్ చేయడం వల్ల 5-6 కవర్లు ఒక ఆన్లైన్ ప్యాకేజ్ చేస్తే 5-6 కవర్స్ మన ఇంటికి వస్తున్నాయి. కాబట్టి ఈ ఆన్లైన్ మార్కెటింగ్ తగ్గించుకోవాలి. రెండోది, మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా చేతి సంచి తీసుకొని పోవడం మన నిత్యకృత్యంగా మారిపోవాలి. మనం ఎలాగైతే సెల్ ఫోన్ తీసుకెళ్తున్నామో మన చేతిలో బయటికి వెళ్ళినప్పుడు మన బండిలో కానీ మన టిఫిన్ బాక్స్ ఎలా పెట్టుకోపోతాం అలా కూడా మనము కంపల్సరీ చేతి బ్యాగ్ ఉండాలి. ఉన్నప్పుడు 90% తగ్గడానికి అవకాశం ఉంది. బై మిస్టేక్ వస్తే రావచ్చు, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెస్తుంటే వస్తువు కాబట్టి ఖచ్చితంగా బయటికి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ తీసుకోవాలి. నేను ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడని ఒక వ్యక్తిగతంగా మనిషి ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది 100% సాధ్యపడుతుంది. రైట్. రామ్మోహన్ గారు, ఫైనల్గా ఇక్కడ స్వచ్ఛ భారత్ అర్బన్ విషయానికి వస్తే ఇక్కడ వాటర్ ప్లస్, ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టు వాటర్ ప్లస్ కూడా ముఖ్యమైనదే. ఇక్కడ మూసీ విషయంలో కూడా ఇక ఎలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఎలా వెళ్తోంది, ఇంకా ఏం చేస్తే కనుక ఈ మూసీ పరిరక్షణ అవ్వచ్చు, మొత్తంగా స్వచ్ఛ భారత్ అర్బన్ విషయంలో ఇంకా హైదరాబాద్ ఇంకా మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉంటుంది. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఒకటి, ఏదైతే మనకు హైదరాబాద్ ప్రాంతంలో మొత్తం దాదాపు 93% పైన మరి ఇలా జిహెచ్ఎంసీ పరిధిలో, రింగ్ రోడ్డు పరిధిలో పడే ప్రతి వర్షం బొట్టు కూడా మూసీ నదికే వస్తుంది. దాని స్లోప్ దాని విధంగా ఇవాళ 70% పైన మన ఇవాళ వచ్చే మురుగునీరు ఏదైతే ఇళ్ళకి వెళ్ళి వచ్చేది కానీ,
మరి ఇలా రకరకాల ప్రాంతాలకు వచ్చేదంతా కూడా ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకా మిగతా ట్రీట్మెంట్ కావాలన్నప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్లతో పాటు ఇంకా 7,000 పైన మెగావాట్ల సంబంధించిన ప్లాంట్స్ పెట్టాలన్న దాంట్లో ప్రభుత్వం పరిశీలిస్తుంది. అవన్నీ కూడా మరి వాళ్ళు పెడితే పూర్తి వాటర్ శుద్ధి చేసి మూసి అంతా కూడా క్లీనప్ చేసి ఇలా మూసి ప్రాజెక్ట్ ను కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్ట్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రతినిధి ఇంటి నుంచి వచ్చే మురుగునీరు కూడా ఇంట్లోకి రాకుండా వాళ్ళ కమ్యూనిటీలనే ఏదైతే ఎస్టీపీలు ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీలో పెట్టాలి, వాటిని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలన్న దాన్ని కూడా ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేస్తే ఈ మురికి నీరు ఈ కాలువల ద్వారా రావడం, కాలువల ద్వారా మూసీలకు రావడం ఇదంతా కూడా శుద్ధి అయినాకనే వస్తానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ఇదొకటి. దాంతో పాటు ఏదైతే సెప్టిక్ ట్యాంకులు అని చెప్పారో దాంట్లో ఇంతకు ముందు మనకు ఎయిర్టెక్ మిషన్స్ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటది. ఇప్పుడు అదన్నీ కూడా ఆ మిషన్స్ కూడా దాన్ని ఎక్కువగా చేయడం, దాని పరిధి ఎక్కువ చేయడం, దాని మిషనరీ ఎక్కువ చేయడం ద్వారా ఏం చేస్తున్నారంటే దాన్ని కొంత పేమెంట్ బేస్ లో ప్రైవేట్ వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకొని బయట మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాంట్ల దగ్గరకు వచ్చి దాంట్లో ట్రీట్మెంట్ దాంట్లో ఇది చేయడం వల్ల రోడ్ల మీద బయట కొంత స్వచ్ఛతను పాటించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటి కూడా పెంచే పెట్టించి దాన్ని కూడా ఉపయోగించుకొని ముందుకు పోతే ఇంకా స్వచ్ఛతను పాటించి బహిరంగ మలమూత్రాల కొరకు కూడా దాదాపు ఒక 10,000 పైన టాయిలెట్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. వాటిని కూడా కొంత రిపేర్లకు వచ్చిన వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకుంటా బయో టాయిలెట్లు పెంచాల్సిన అవసరం, బయో టాయిలెట్లు ఇవన్నీ కూడా పెంచారు. వాటి కొంత యూజ్ లేకుండా అంటే గతంలో పెట్టిన సంస్థలు ఏదైతున్నా వాటిని మళ్ళీ కొద్దిగా రిపేర్లు చేసుకుంటూ ముందుకు పోతే బయో టాయిలెట్స్, ఈ ఉన్న కమ్యూనిటీ టాయిలెట్స్, బస్తీలలో కూడా వాళ్ళ టాయిలెట్స్ లేక బయటకు పోతుంటే కూడా అక్కడ కమ్యూనిటీ టాయిలెట్స్ పెట్టడం జరిగింది. వాటిని కూడా సరిగ్గా మెయింటెనెన్స్ నిర్వహణ చేసుకుంటూ పోతే ఇంకా స్వచ్ఛమైన నగరం ఇంకా మెరుగ్గా మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ అండి శ్యామ్ కుమార్ గారు. రైట్, చెప్పండి ఫైనల్ గా చెప్పండి. ఒక పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్ ఒకటి అనమాట. మా సంస్థ తరపున ఒక ప్రాక్టికల్ ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. బేగంపేట రసూల్పూర్లో ఒక 500 గృహాలు ఉంటాయి. ఆ 500 గృహాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ 1 వీక్ ఇప్పుడు పొడి చెత్త ఒక చోట, తడి చెత్త ఒక చోట, ఎలక్ట్రానిక్ ఒక చోట, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా ఒక 5 అంశాలుగా అక్కడ ఒక పార్క్లో సేకరించి డివైడ్ చేసి ఆ కుటుంబ సభ్యులే తెచ్చి 5 భాగాలు విభజించుకొస్తారు. 5-6 భాగాల్ని సపరేట్ పెడతారు. సపరేట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇప్పుడు పుస్తకాలు అనుకొని ఒక పుస్తకాలను వ్యక్తి అమ్మేస్తారు వాళ్ళు. రెండోది ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అంటే వాళ్ళు కొనుక్కోపోతారు. తడి చెత్త మాత్రం మున్సిపాలిటీ కలుపుతారు. మిగతా అనుకుంటే ఎవరికి వాళ్ళకి అమ్మేసి ఆ వాటి ద్వారా వచ్చిన అమౌంట్తో ఈ యొక్క ప్రాజెక్ట్ నడుపుతున్న వాళ్ళు ప్రజలే స్వచ్ఛందంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఆ రకంగా పెరగాల్సిన అవసరం ఉంది. రైట్ రైట్, ఫైనల్ గా మీరేం చెప్తారు శ్యామ్? ముఖ్యంగా ఈ స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశం. మనం ఏదైతే ప్రభుత్వాలు కానీ ఇతరత్ర సంఘాలు కానీ ప్లాస్టిక్ లాంటి వాడొద్దని చెప్తున్నారో ఇలాంటి వాటి పట్ల కలిగే ప్రయోజనాలు రావాలంటే ప్రజలకు అవగాహన ఉండడమే కాదు, వాటిని ఆచరణలో చేసి చూపించినట్లయితేనే మనం ఆశించినటువంటి ప్రయోజనం చేకూరుతుందన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించి స్వచ్ఛతను తప్పనిసరిగా పాటించినట్లయితే ఆ ప్రయోజనాలు వారికి తప్పనిసరిగా చేకూరుతాయని గుర్తించాలి. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ శ్యామ్ కుమార్ గారు, థ్యాంక్ యూ మల్లికార్జున గారు. ఇది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, బహిరంగ మల విసర్జన నిర్మూలించడం, శాస్త్రీయ పద్ధతిలో చెత్త సేకరించడం, రీసైక్లింగ్ చేయడం, ఈ 3 స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధాన లక్ష్యాలు. వీటిని విజయవంతంగా అమలు చేస్తే పల్లెలు పట్టణాలు స్వచ్ఛందంగా మారతాయి. ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగస్వాములై దేశాన్ని పరిశుభ్రంగా ఉంచినప్పుడే మహాత్మా గాంధీ కలలు కన్నా స్వచ్ఛ భారతావని సాధ్యమవుతుంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.